హితబోధ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. యశ్వంత్ గారు వందనాలండి. వందనాలు. కోన వీరబ్రహ్మం గారు లేవనెత్తినటువంటి 11వ ప్రశ్న. విడవబడిన దాన్ని చేసుకున్నవాడు వ్యభిచరించుచున్నాడు. మత్తయి సువార్త 5:32. బైబిల్ ప్రకారం క్రైస్తవులు ఒకసారి పెళ్ళై వదిలివేయబడిన అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు. అట్లా చేసుకుంటే అది వ్యభిచరించడమే. విడవబడిన దాన్ని పెళ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు అని మత్తయి సువార్త 5:32 ఉంది. మత్తయి సువార్త 19:9 కూడా దీన్నే బలపరుస్తుంది. ఇలా ఉంది, మరియు వ్యభిచారం నిమిత్తం తప్ప తన భార్యను విడనాడి మరొకతను పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయుచున్నాడనియు, విడనాడబడిన దాన్ని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితో అనేను. భార్యను విడిచిన వారిని కాని భార్య చేత వదిలివేయబడిన వారిని కాని మళ్ళీ పెళ్లాడవచ్చా? అటువంటి వాడు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చా లేదా? బైబిల్ ఈ ప్రశ్న జోలికి మాత్రం పోదు. ఎందుకంటే అది పురుషాధిక్యాన్ని నిలబెడుతుంది కాబట్టి. పురుషుడికి మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి లైసెన్స్ ఎప్పటికీ రద్దు కాదు అని కోన వీరబ్రహ్మం గారు అంటా ఉన్నారు. దీనికి మీ సమాధానం? అంటారు ఆయన నేనంటారు పురుషాధిక్యాన్ని నిలబెడుతుంది అనేది ఇప్పుడు ఇది ఈ ప్రశ్న కాదు, ఆల్రెడీ 2-3 ప్రశ్నల నుంచి కూడా ఇంకా ఎక్కువ ప్రశ్నల్లో కూడా ఈ ప్రస్తావన ఉంది పదే. అదేదో సామెత ఉంటది కదా, పచ్చ కామెర్ల వాడికి లోకం అంతా పచ్చగానే కనబడుతుంది అన్నట్టు. ఇంకా బైబిల్ ఇట్లాంటిది అని చూపించాలని ఆయన తాపత్రయం అంతా. కాబట్టి ఇక దానికి కావాల్సిన మాటలు ఎక్కడ దొరుకుతాయా అని వెతుక్కుంటున్నట్టు ఉందన్నమాట దాంట్లో. అందుకే ప్రతి దాంట్లోనూ ఉంచి అదే చూపించాలని, బైబిల్ ఇలాంటిది పురుషాధిపత్యాన్ని సమర్థిస్తుందని, స్త్రీ వివక్ష చూపిస్తుందని దాన్నే చూపించాలన్న తాపత్రయం కనబడుతుంది. కానీ అదంతా వృధా ప్రయాస. ఎందుకనంటే ఆ వచనాల సందర్భంలో ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఆ విషయాన్ని. మత్తయి సువార్త 5:32 విడవబడిన దాని గురించి మాట్లాడుతున్నారు. ఇది ఏ కారణం చేత విడవబడిన స్త్రీ అని ఆ సందర్భం చూస్తే మత్తయి సువార్త 19వ కూడా కలిపి పరిశీలిస్తే వ్యభిచార కారణాన్ని బట్టి విడిచిపెట్టబడిన స్త్రీ గురించి అక్కడ ప్రస్తావించబడింది. సో వ్యభిచార కారణాన్ని బట్టి విడిచిపెట్టబడిన ఒక స్త్రీని ఒక పురుషుడు వివాహం చేసుకుంటే ఆమె వ్యభిచారంలో ఇతడు కూడా పాలు పొందినవాడు అవుతాడు. కాబట్టి అందుకని ఒకవేళ అలా విడవబడిన దానిని ఒకవేళ పెళ్లి చేసుకుంటే గనక అది వ్యభిచారం చేసిన వాడు అవుతాడు. కాబట్టి అట్లా వివాహం చేసుకోవద్దు అని యేసుప్రభువు వారు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈయన బాధ ఏంటి? కోన వీరబ్రహ్మం గారి బాధ ఆ విడిచిపెట్టబడిన దానిని గురించి మాట్లాడారు, కానీ విడిచిపెట్టబడిన వాడి గురించి లేదా భార్యను విడిచిన వాడి గురించి, పురుషుడు గురించి మాట్లాడలేదు కదా అని క్వశ్చన్ చేస్తూ, ఇక పురుషులకు ఎప్పటికీ పునర్వివాహం రద్దు చేయబడదు, ఎప్పటికీ ఇంకా పురుషుడు పునర్వివాహం చేసుకోవడానికి లైసెన్స్ ఎన్నటికీ రద్దు కాదు అనే స్టేట్మెంట్స్ చేశారు. అసలు తెలుగు రాని వాడు అనాలా, తెలివి తక్కువ వాడు అనాలా, తెలుగు రాని వాడు అనలేం, ఎందుకంటే పెద్ద పుస్తకమే రాశాడు. కానీ తెలివి లేనివాడు అనొచ్చు. ఎందుకంటే చాలా స్ట్రైట్ గా దీనికి సమాధానం, అతను లేవనెత్తిన ప్రశ్నకు సమాధానము అతను కోట్ చేసిన వచనంలో ఉంది. కానీ అతను చూడలేకపోతున్నాడు దాన్ని. ఎక్కడుంది? ఇందాక మీరు చదివినటువంటి ప్రశ్నలో చదివినటువంటి మత్తయి సువార్త 19:9 ఉంది కదా, అందులో మొదటి భాగాన్ని ఒకసారి చదవండి మధు గారు. మరియు వ్యభిచారం నిమిత్తం తప్ప తన భార్యను విడనాడి మరొకతను పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయుచున్నాడనియో. చాలు, అయిపోయిందిగా. ఓకే. కానీ అది అతనికి ఇది కనబడట్లేదు. ఒకవేళ పురుషుడు తను పెళ్లి చేసుకున్న భార్యని వ్యభిచార కారణాన్ని బట్టి కాక వేరే ఇతర కారణాలను బట్టి ఒకవేళ విడాకులు ఇచ్చి ఇంకొక స్త్రీని పెళ్లి చేసుకుంటే అది పునర్వివాహం కాదు, అది వ్యభిచారము అని పురుషుడు గురించే ఇంత స్ట్రైట్ గా చెప్తే ఇదే వచనాన్ని కోట్ చేస్తూ బైబిల్ పురుషాధిపత్యాన్ని సమర్థిస్తుంది, దాన్ని కొమ్ముగాస్తుంది, స్త్రీ వివక్ష చూపిస్తుంది. ఆ పురుషునికి ఎన్నటికీ పునర్వివాహానికి లైసెన్స్ రద్దు కాదు, అతను ఎన్ని విడాకులు ఎంతమందికైనా విడాకులు ఇచ్చి ఎంతమందినైనా చేసుకోవచ్చు అన్నట్టుగా బైబిల్ పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఆన్సర్ ఉన్న వచనాన్ని కోట్ చేసి బైబిల్ మీద బురద జల్లే ప్రయత్నం. అది ఎంత మూర్ఖత్వం అసలు. అంటే దాన్ని చదివిన వాళ్ళు, బైబిల్ గురించిన కనీస అవగాహన ఉన్న వాళ్ళు ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది ఆ విషయం. ఆ బైబిల్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి పక్షపాతము చూపించట్లేదు. ఈ నియమం సమానంగా స్త్రీ పురుషులు ఇద్దరికి వర్తించే నియమమే, అందులో ఏ తేడా లేదు. యాక్చువల్ గా ఈయన లాంటి వాళ్ళే ఆ రోజుల్లో కూడా ఉన్నారనమాట. హిల్లేల్ అనే రబ్బీ కింద, అతని బోధల ప్రభావం కింద ఉన్నటువంటి కొంతమంది పరిసయ్యుల గుంపు వారు ఉండేవాళ్ళు. వాళ్ళు ఆ ధర్మశాస్త్రాన్ని కూడా తమ బోధలకు అనుగుణంగా దాన్ని మార్చుకొని తమ బోధనని సమర్థించుకోవడానికి అనుగుణంగా దాన్ని వక్రీకరించి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే చాలా చిన్న చిన్న కారణాలను బట్టి కూడా విడాకులు ఇవ్వచ్చు
అని చెప్పి బోధించేవారు, అట్లాంటి దాన్ని ప్రోత్సహించేవారు. ఎంత అమానుషత్వం, ఎంత రాక్షసత్వం అది. అంటే ఎంత చిన్న కారణాలు బట్టి అంటే ఇప్పుడు వంట సరిగా చేయకపోయినా, లేకపోతే తన భార్య కొంత కాలానికి బోర్ కొట్టేసి వేరొకరిని పెళ్లి చేసుకోవాలనిపించినా, ఇలాంటి కారణాలన్నిటికీ కూడా విడాకులు ఇవ్వచ్చని సమర్థించేవారు, అలాగే బోధించేవారు అనమాట. ఇలాంటి ఒక అమానుషమైన రాక్షసత్వపు ఈ వైఖరిని, ఈ ప్రాక్టీసెస్ ని, ఈ పద్ధతుల్ని యేసుప్రభు వారు ఖండించారు ఆ రోజుల్లో. కానీ ఈ నాస్తికవాదులు అని చెప్పుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈయన లాంటి వారు, ముఖ్యంగా కోన వీరబ్రహ్మం లాంటి వారు, ఇటువంటి వారికి వారి విచ్చలవిడితనంతో యేసుప్రభు వారి బోధలు, అందులోని విలువలు పొసగవు కాబట్టి ఈ విడువబడిన దానిని అనగానే పురుషుడు గురించి లేదు కాబట్టి ఇక్కడ అయిపోయింది. బైబిల్ స్త్రీలపై వివక్ష చూపిస్తుంది, బైబిల్ లింగ పక్షపాతం చూపిస్తుంది అని బైబిల్ పైన వేలెత్తి చూపించడానికి, దానిపైన బురద జల్లడానికి, విమర్శించడానికి తొందర. ఎందుకనంటే వాళ్ళకి వాళ్ళ భావజాలానికి అది వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. అందుకని ఇక బెంబేలు ఎత్తిపోవడము, లేకపోతే భయపడిపోవడము, దాన్ని ఎత్తి చూపించి అదిగో దొరికింది మాకేదో, మేమే సంపాదించాం, పట్టుకున్నాం, మేము బైబిల్లో తప్పు పట్టుకున్నామని సంబరపడుతున్నారు. కానీ యాక్చువల్గా ఆయన కోట్ చేసిన వచనంలోనే 19వ అధ్యాయం 9వ వచనంలోనే ఆన్సర్ ఉంది అని కూడా చూడలేనంత మూర్ఖత్వం అనమాట అది. అంటే బైబిల్ ని హేతుబద్ధంగా, సందర్భ సహితంగా చదవలేని ఆయన చేతగానితనం కనబడుతుంది అందులో. పైగా తన పాఠకుల్ని, ఈ పుస్తకం ఎవరైతే చదువుతున్నారో ఆ చదివే వారిని యేసు ప్రభు పైన దురభిప్రాయం కలిగేలాగా, బైబిల్ పైన చెడ్డ అభిప్రాయం కలిగేలాగా, అలా వాళ్ళని తప్పుద్రోవ పట్టించి తన వంటి నాస్తిక మూర్ఖులుగా వాళ్ళని కూడా తయారు చేయాలన్న ఆరాటం కనబడుతుంది. అతని యొక్క దురభిప్రాయం ఈ ప్రశ్నల్లో బయటపడుతుంది అనమాట. అంతకు మించి ఇంక అందులో ఏం లేదు. థ్యాంక్ యూ యశ్వంత్ గారు. యాక్చువల్లీ ఒక్క వచనంలోనే సగ భాగాన్ని తీసుకొని యేసు ప్రభు పైన చెడ్డ అభిప్రాయం కలగడానికి ఈయన లేవనెత్తిన ప్రశ్నని చాలా చక్కగా సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ యశ్వంత్ గారు. మరో ప్రశ్నతో మరో వీడియోలో కలుసుకుందాం. అందరికీ వందనాలు.